రండి. కడతాల్ అండ్ అన్మాస్పల్లి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకులు ఇంత శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ గారు, ఏది సర్పంచ్ సభ ఉన్నాడు. రైట్, అందరు నిలబడండి. అన్మాస్పల్లి శంకర్ గారు, జగన్ గౌడ్ గారు, కేశవులు, లెంత్ నిలబడండి. ఇంకా 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 జరగండి. ఇట్రా పక్కరు కాదు, సర్పంచ్ పక్కకు ఇంకా లెంత్ జరగండి మేడం, ఇంకా కొద్దిగా జరగమ్మా. సర్పంచ్గా అలాగే ఉప సర్పంచ్ మెంబర్లు వార్డు మెంబర్ అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. నూతనంగా ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగి మనం విజయం సాధించి మరి ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చారు. ఎప్పుడు కడతాల వాళ్ళు కూడా ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా పూర్తిగా మనకు సహకారం అందిస్తూనే ఉన్నారు, ఎల్లవేళలా అందిస్తూనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సందర్భంగా మరి సర్పంచ్ గారిని పత్రిజీ నా పేరు రాయకంటి భిక్షపతి, కడతాల్ సర్పంచ్ని. ఇక్కడ ఈ పిరమిడ్ మహామహేశ్వరం పిరమిడ్ మన పత్రిజీ కుటుంబానికి పాదాభివందనాలు. అలానే ఈ పిరమిడ్ చైర్మన్ మన భాస్కర్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నా పెద్దలకు అందరికీ, ఇక్కడ తేజీ మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వచ్చినంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈడికి వచ్చినంటే ఆ తిరుపతి కొండ మీదకి పోయినంత ఆనందంగా ఉంటుంది. ఈడికి వస్తే నాకు ఇంత చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చినందుకు, ఇక్కడ పిలిపించినందుకు నాకు ధన్యవాదాలు సార్. మీకు ఉప సర్పంచ్ గారు, ఈరోజు ఇక్కడ జరుగుతున్న మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ ధ్యానులు మరియు మా ఊరి పెద్దలు, మా సర్పంచ్ గారు, మా వార్డు సభ్యులు మరియు అన్మాస్పల్లి సర్పంచ్ వార్డు సభ్యులు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సొసైటీ మొత్తానికి పత్రిజీ గారు లేరు అని మేము చాలా బాధపడ్డాం. ఆ లోటు లేకుండా చాలా కృషితో, కష్టంతో, చాలా బాధ్యతతో మన భాస్కర్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా వచ్చిన ధ్యానులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. నేను పత్రిజీ గారు ఉన్నప్పుడు వచ్చిన, చనిపోయిన సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళనే వచ్చిన. ఈసారి నేను చూశాను, చాలా చాలా బ్రహ్మాండంగా 35,000 మందికి భోజనం ఒకటేసారి ఏర్పాటు చేసిరంటే అంత గొప్ప విషయము, చాలా చాలా గొప్ప విషయం. విజయభాస్కర్ రెడ్డి సార్ ఇంత గొప్పగా ఏర్పాటు చేస్తున్నాడు, చాలా చాలా అభినందనీయం. చాలా చాలా ఆయన ఇంకా 100 ఏళ్ళు చల్లగా బతకాలి, మనందరికీ ఇలాంటి సౌకర్యం చేస్తూ బాగా కృషి చేయాలని కోరుకుంటూ ధ్యానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మరి గ్రామ పంచాయతీ కమిటీ వాళ్ళందరూ కలిసి మన హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు. సర్పంచ్ గారు, థ్యాంక్ యూ. చాలా కడతాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ పిరమిడ్ మనం భూమి ఉన్నప్పటి నుంచి రోజు మన వెన్నంట ఉండి ఎక్కడ రమ్మన్నా ఎంత అద్భుతమైన మనకు సాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారి మాటలు. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా పత్రిజీ కుటుంబ సభ్యులకు, ధ్యాన సోదరులకు, అదేవిధంగా నాతో పాటు మా కడతాల నుండి వచ్చినటువంటి కడతాల్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అందరికీ, అదేవిధంగా అన్మాస్పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులకు, ఈ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున ధ్యాన సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా చెప్పినట్టు అన్న విజయభాస్కర్ రెడ్డి అన్న చెప్పినప్పుడు దాదాపు 2007 నుంచి ఇక్కడ శంకుస్థాపన చేసినప్పటి నుంచి అన్నతో పాటు మా వంతుగా మా కర్తాలం ఇప్పటికీ మా మాజీ సర్పంచ్ బిచ్చన్నాయకు మేము అందరం కలిసి కూడా అన్నకు ఏ విషయంలోనైనా మా వంతు ఎంత అవసరం ఉంటే అంతవరకు సహాయ సహకారాలు అందిస్తాం. ఇంకా ముందు కూడా మా కర్తాల తరఫు నుంచి మేము అందరం కూడా, ఎందుకంటే ఇంత పెద్ద మా దగ్గర మహాయజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భం, రోజు 35,000 మందికి భోజనాలు అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి అది వారికే సాధ్యం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసినందుకు మా వంతు, మా ఉడతాభక్తిగా ఏదైనా వాళ్ళు చెప్తే తప్పకుండా మేము మా వంతుగా సహకరిస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జగన్, మహేశ్వర మహాపిరమిడ్ ధ్యానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి వారి టీం బృందానికి డైరెక్టర్లకు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కడతాల మండలం నుండి వచ్చినటువంటి పార్టీ అధిష్టానం మేరకు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా అన్వాస్పల్లి వార్డు సభ్యులకు, నా నాయకులకు, ఇటువంటి ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2007 నుంచి మనం ఈ పిరమిడ్కు ఎన్నో సహకారం అందించాము. కడతాల్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఈ పిరమిడ్కు ఎన్నో సమస్యలున్నా మేము గ్రామ పంచాయతీ అక్కడ ఉన్న కడతాల నుంచి కూడా 2 సార్లు నెంబర్గా పనిచేశాను. మా సర్పంచ్ బిచ్చనాయక్ ఉన్నాడు, అన్న శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ గారు ఉన్నారు. అప్పుడు కూడా ఎన్నో ఈ పిరమిడ్కు ఏ సమస్య వచ్చినా అన్నీ సాల్వ్ చేశాము. ఇక్కడ పిరమిడ్లో ఒక సమస్య వచ్చినా కానీ పిరమిడ్కు పర్మిషన్ ఉండగా మన కడతాల నుంచే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల ముందున మన కొత్త గ్రామ పంచాయతీ అన్మాస్పిల్ అయింది. ఆ యొక్క గ్రామ పంచాయతీ కొత్త శంకర్ సర్పంచ్గా గెలిచిండు. ఆ శంకర్ సర్పంచ్ ఆధ్వర్యంలో మీ ఊరికి ఈ పిరమిడ్కు ఏ సమస్య రాకుండా మా విజయభాస్కర్ చైర్మన్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతోటి మేము పనిచేశాము. ఇంకా కూడా పిరమిడ్కి ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న పని కానీ పెద్ద పని కానీ గ్రామ తరపు నుంచి అన్మాస్పల్లి కానీ కడతాలు కానీ 2 ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నట్టు ఇప్పుడున్నా ఎప్పుడున్నా వేళలా పిరమిడ్కు సహకారం అందిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నా. జై హింద్, జై పత్రిజీ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ పవిత్ర ప్రదేశంలో ఇంత పెద్ద కార్యక్రమం భాస్కర్ సార్ చేస్తున్నంటే స్టార్టింగ్లో ఈ పిరమిడు శంకుస్థాపన అంటే భూమి పూజ అప్పుడు మేము కొబ్బరికాయ కొట్టాం అనమాట. అప్పుడు మేము కడతాల్ సర్పంచ్ ఉంటే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. అంటే ఇంత పెద్ద కార్యక్రమము ఈ భూమి మంచి పవిత్ర ప్రదేశం అన్నమాట. ఇంతమంది రావడం వేలల అదృష్టం ఏంటంటే కడతాల్కు పిరమిడ్ అంటే ఎక్కడ పోయినా భారతదేశంలో మనం ఎక్కడ పోయినా కూడా పిరమిడ్ కడతాల్ పిరమిడ్ అంటే ఎక్కువ గుర్తుపడతారు అనమాట. కడతాల్ పిరమిడ్ అంటే అదృష్టం కడతాల్కి ఇట్లా ఈ విధంగా ఉత్తగేం రాలే. పత్రిజీ గారిని తోలుకొచ్చి సార్ వారు చూపించినాక ఇక్కడనే కట్టాలి పిరమిడ్ అని పట్టుబడితే సార్ కూడా ఎంతో కష్టపడి మేము అప్పుడు రోడ్ విషయంలో కానీ ఈ పిరమిడ్ కట్టే విషయంలో కానీ మా సార్ వారికి ఈ పిరమిడ్ సొసైటీ నుంచి చాలా మేము సపోర్ట్ చేశాము. మన గురువు గారు పత్రిజీ గారు కూడా మాతోన చాలా ఫ్రీగా ఉంటుండే. అంటే మనం అప్పుడు స్టార్టింగ్లో చాలా మంచి మనకు ప్రోత్సహిస్తుండే, ఇట్లా చేయాలి బిడ్డ ఇట్లా చేయాలని. అదేవిధంగా ఈ పిరమిడ్కు వచ్చేసారి ఇంకా డబుల్ జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పక్క నుంచే 300 ఫీట్ల రోడ్ రేడియల్ రోడ్ పోతున్నది. ఇంకా ఈ పిరమిడ్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రపంచ స్థాయిలో మన దొర మన భాస్కర్ సార్ కళ ఏంటంటే ప్రధానమంత్రి దేవాలని కళ పోయినసారి కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రిని మన తెలంగాణ ముఖ్యమంత్రిని తెచ్చి ఇంకా ఈ కడతాల్ పిరమిడు అంటే అన్మాస్పల్లి తర్వాత ఫస్ట్ కడతాల్ పిరమిడ్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఇంతమంది జనాలు వచ్చి మన కడతాల్ ఇంకా భారతదేశంలో మారిపోవాలని కోరుతూ మేము ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా పిరమిడ్ సొసైటీ ఇంకా సార్ వారికి సపోర్ట్ చేసి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగానే వారు చెప్పింది కరెక్టే. పిరమిడ్ ఎక్కడుందంటే కడతాలే చెప్పవలసి వస్తుంది. ఏం చెప్పినా గుర్తుగా పడట్లేదు. ఎంతకొచ్చిందంటే కడతాల్లో ఉంది అంటే అంటున్నారు. అట్లా అయిపోయింది. శంకర్ గారు. గౌరవనీయులు పెద్దలు పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు 7 సంవత్సరాలు తిప్పలబడ్డ 10 నిమిషాలు మాట్లాడతా. 1 నిమిషం. అదేవిధంగా ట్రస్ట్ గారందరికీ, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, శ్రీనివాస్ రెడ్డి గారికి, పీచనాయక్ గారికి, నూతనంగా గెలిచిన వార్డు మెంబర్లందరికీ, అన్మాస్పల్లి కుటుంబ సభ్యులందరికీ, ధ్యానులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, కర్తాల్లో ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, బీచ గారు, జగన్ గారు, సాగర్ గారు ఎక్కడున్నారో వారు చాలా కష్టం చేశారు. ఈ పిరమిడ్కి రోడ్లు కానియచ్చు, ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల భూములు కానియచ్చు. వారు చేసినటువంటి కష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క చేయి పడుతూ ఉంటే అంచెలంచెలుగా మన పిరమిడ్ ఎదుగుతూ ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారికి గొప్ప వరం ప్రకృతి ఏమిచ్చిందంటే, మీరు ఎక్కడ కూడా ఏ హైదరాబాద్లో ఏ బిల్డర్స్ చేసినా
11 రోజులు మాత్రం ఇక్కడే ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ఉచిత భోజనం పెట్టాలి. మీ బాధ్యత అనేది ప్రకృతి ఆయన ఒడిలో పెట్టింది. ఇక ఖచ్చితంగా వారు ఉన్నన్ని రోజులు 100 సంవత్సరాలు కాదు 110 సంవత్సరాలు ఉన్న రోజులు ఈ ప్రాంగణాన్ని వదిలిపెట్టొద్దని చెప్పేసి సభాముఖంగా వేదిక పైన ధ్యానులందరి తరపున మేము గౌరవంగా తెలియజేస్తామని. ఎందుకంటే వారు పెద్ద స్థాయిలో ఉన్నందుకు, వారు పెద్ద ఎత్తులో పనిచేస్తున్నందుకు మనం అందరం ఈ ప్రాంగణంలో కూర్చున్నాం కాబట్టి అందరికీ కూడా అకామిడేషన్ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడ కూడా చాలామందికి వసతులు కావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున అకామిడేషన్ చేస్తారు. వారికి తెలుసు ఏ విధంగా చేయాలో, బ్రోచర్ ఏ విధంగా విడుదల చేయాలో. వారు బిల్డర్ కాబట్టి వారికి అంచెలంచెలుగా ఎక్కడెక్కడ ఏం చేయాలో వారికి తెలుసు, బాగా విజయభాస్కర్ రెడ్డి గారికి తెలుసు. కనుక నేను 7 సంవత్సరాలుగా ఈ అన్మాస్పల్లి గ్రామ సర్పంచ్గా గెలుపొందినాక 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 7 సంవత్సరాలు కూడా మీ ధ్యానుల మధ్యలో, మీ మధ్యలో కలిసిమెలిసి ఒకరిగా తిరగడం జరిగింది. నా చేతనైనటువంటి సహాయం కానీ ఏదైనా సర్వీస్ కానీ చేయడం జరిగింది. ఇంకా నేను బ్రతుకున్న రోజులు కూడా మీ మధ్యలోనే ఇదే పిరమిడ్ మధ్యలోనే ఇంతమంది మహానుభావుల మధ్యలో బ్రతకాలి. నేను కూడా మీ దగ్గర చేతనైన పని చేయాలి. అదేవిధంగా సార్, మీరు మా బీచనాయక్ గారు అన్నట్టు సీఎం గారు ఈ వేదిక పైన ఖచ్చితంగా కూర్చోవాలి, ధ్యానం చేయాలి, పోవాలి. అది మీ బాధ్యత. మీరు అనుకుంటే ఖచ్చితంగా సీఎం గారు వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకల్లా రేడియల్ రోడ్తో పాటు సీఎం గారు ఇక్కడికి రావాలి. ఇక్కడ ఒక కనెక్టివిటీ రోడ్డు, పిరమిడ్కు కనెక్టివిటీ రోడ్డు భాస్కర్ రెడ్డి సార్ నుంచి అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ హైవేకించి రేడియల్ రోడ్లో వచ్చి ఆ రేడియల్లో పిరమిడ్కి ఖచ్చితంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, విజయభాస్కర్ రెడ్డి సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ ధ్యానులందరికీ, మీరందరూ మా చుట్టాలు, మీరందరూ 11 రోజులు మా ఇళ్లలో ఉండాలి, మా మధ్యలో ఉండాలి. మా ఇళ్లలో ఉంటున్నారు, పిరమిడ్లో ఉంటున్నారు. మీ అందరికీ తగిన సహకారాలు మేము అందజేస్తామని చెప్పేసి మళ్ళీ 11 రోజులు మళ్ళీ సంవత్సరం మనం అందరం కలుసుకున్నామని ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కడతాల్ కమిటీ వాళ్ళందరికీ, గ్రామ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి హైదరాబాద్ ట్రస్ట్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి కడతాల్ గ్రామ పంచాయత్, అన్మాస్పల్లి గ్రామ పంచాయత్ ఏ రోజు ఒక వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ ఎన్నడూ మనల్ని ఇబ్బంది పెట్టిన ఒక పైసంతా కూడా ఇబ్బంది పెట్టలేదు. అంత గొప్పగా సహకరించారు మన నాయకులంతా. వారికి ఒకసారి చప్పట్లతో మన అభినందనలు, కృతజ్ఞతలు. వారు కోరుకున్న విధంగా నిజంగా ఇక్కడ రేడియల్ రోడ్స్ వస్తుంది. ముఖ్యమంత్రి కాదురా బాబు, ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ వచ్చే రోజుల్లో అంచెలంచెలుగా జరిగిపోతుంది. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.